ఎగరేసి చెప్తున్నా వార్ టు సినిమా ఈ సంవత్సరం ఇండస్ట్రీ టు పక్కా అంతే. ఇప్పుడు చెప్తున్నా మీ అందరికి అమ్మా తోడున్నా అన్నా వార్ టు సినిమాలో హృతిక్ రోషన్ అన్న ఎన్టీఆర్ అన్న ఇద్దరు ఫైట్లు చేస్తుంటే పోయా గాల్లోనే ఒక స్పైడర్ మ్యాన్, ఒక సూపర్ మ్యాన్, ఒక బ్యాట్స్మ్యాన్, ఒక ఐరన్ మ్యాన్, ఎన్ని మ్యాన్లు ఉంటాయని ఒక హనుమాన్, అన్ని మ్యాన్లు కలిపితేనే ఈ సినిమా పోయా. ఏం చేస్తారు పోయి ఫైట్లు, ఆ సాహసం ఎక్కడిది పోయి, ఆ ధైర్యం వాళ్ళకి ఏమి చేశారు పోయి ఆ ఫైట్లు పోయా, ఆ డైలాగులు కానీ అడుగో ఏం కావాలి అడుగో. చూసా వార్ టు సినిమా చూసా, నా డబ్బులతో నేను కష్టపడి సంపాది డబ్బులతో నేను చూసా. క్లైమాక్స్ చెప్తా ఉండో. క్లైమాక్స్ ఏమైందంటే లాస్ట్ ఫైట్ అయింది. ఫైట్ అయిన తర్వాత డిస్కో ఫైట్ అయింది పోయా. హృతిక్ రోషన్ అన్నకి బాడీలోంచి ఐరన్ కమి గుర్తుకుపోతే ఎన్టీఆర్ అన్న పట్టుకుని లాగేసుకున్నాడు. ఇద్దరు అతికిపోయారు పోయా, ఇద్దరు గుర్తుకుపోయింది. చచ్చిపోయారేమో అనుకుని బాధపడ్డా, ఏడ్చా. తర్వాత అర్థమైంది మళ్ళీ బతికారు దేశం కోసం. ఇదంతా దేశం మీద ఉన్న ప్రేమతో. కాబట్టి దేశం మీద ప్రేమ ఉంటే ఎంతటి పనైనా సరే మనకు ఈజీగానే అవుద్ది, ఎంతటి కష్టమైనా సరే మనకు సింపుల్ గానే అయిపోద్ది అంతే. కాబట్టి దయచేసి దేశం మీద ప్రేమతో చేయండి. మీరు ఏ పని చేయాలని సరే దేశం మీద ప్రేమతో చేయండి. కాబట్టి వార్ టు ఈ సినిమా చూసి మనం నేర్చుకోవాల్సింది అదే. అంటే ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా మనం ఖచ్చితంగా సాధించుకోవాలనే నమ్మకంతో దేశం కోసం పని చేయాలి. అంతేగాని డబ్బు కోసం, హోదా కోసం, అమ్మాయిల కోసం దయచేసి మోసపోకండి. ఎన్టీఆర్ అన్న హృతిక్ రోషన్ ఇద్దరు డ్యాన్సర్ పోయి బాబా నాటు సంగతి బీడ్ చేశారు పోయి అంతేనో. కానీ హృతిక్ రోషన్ అన్నకి మాత్రం సపరేట్ గా 2 పాటలు ఉన్నాయి, ఎన్టీఆర్ అన్నకి 2 పాటలు లేవు. అది చాలా కొద్దిగా బాధేసింది. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న కూడా ఒక 2 పాటలు ఎక్స్ట్రాగా పెట్టి ఎన్టీఆర్ అన్న కూడా హీరోయిన్ గా పెట్టుంటే బాగుంది. అదే చెప్తానా, చెప్పేది ఆగో ఆపి బాధపడ్డాం ఫ్యాన్స్ గా. నువ్వు అంటే ఏంది ఇప్పుడు అడగకూడదా అంటే నేను బాధపడడం తప్ప? అయింది కానీ అయింది భయ్యా. వార్ టు సినిమా దయచేసి చూడండి భయ్యా. ఈ సినిమా ఎన్ని దేశాల్లో అయితే తీశారో అన్ని దేశాల్లోనూ ఈ సినిమా 1000 కోట్లు పక్క అంతే. అంటే ఒక్కొక్క దేశం 1000 కోట్లు పక్క. ఏడా చైనాలో, అమెరికా, జపాను, సింగపూర్, మలేషియా అన్ని దేశాల్లో ఈ సినిమా టోటల్ గా 1000 కోట్లు వచ్చి ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అంతే. ఈ సినిమా ఖచ్చితంగా కంపల్సరీగా ఇండస్ట్రీ హిట్ అంతే. ఈ సంవత్సరం వార్ టు సినిమా అంతే పెద్ద హిట్ అంతే. ఈ సినిమాను కొట్టే సినిమా లేదంతే ఇంకా. కాబట్టి ఖచ్చితంగా ఈ వార్ టు సినిమా అయితే చూడండి, మీలో దేశభక్తిని చాటుకోండి. ఈ సినిమా చూస్తే మీరు దేశభక్తులు తయారు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అందరూ ఆఖరికి ముసలోళ్ళు కూడా వచ్చి ఈ సినిమా వార్ టు సినిమా చూడండి. చూస్తే మీలో ఒక దేశభక్తి, దేశం కోసం మనం పోరాటం చేయాలని ఒక నమ్మకం, ఒక సంకల్పం అనేది మీలో మొదలవుతుంది. మీరు ఈ సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా దేశభక్తులుగా, దేశ పౌరులుగా మారిపోతారు అంతే. ఇప్పుడే వార్ టు ప్రీమియర్ చూడడం జరిగింది.